యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి సమయం దేవుడు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 29వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థించుకొని వాక్యం చెప్పుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకు నాయన వెలకట్టలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మరి రాత్రి వాళ్ళ సమయంలోనైనా మాకు ఇచ్చిన వాగ్దానం పట్లనైనా నాతో మాతో అందరితో మాటలనైనా దీవించండి, ఆస్వాదించడం ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క అవసరతలతోనైనా ప్రతి ఒక్క పనులనైనా మాకు తోడుండి సహాయం దయచేసినందుకు నీకు స్తోత్రం నాయన. నీ కృప ప్రతి క్షణం మాకు తోడించి నడిపించిన విధానం బట్టి స్తోత్రం నాయన. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా క్షేమకరంగా గృహాలకు నడిపించిన విధానం బట్టి స్తోత్రం నాయన. నైనా రాని వారు ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారు నైనా, వాళ్ళకు కూడా నైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి క్షేమకరంగా ఏ బిడ్డ ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలో నైనా మనుషులమైతేనైనా భూమి మీద వరకే చూస్తామయ్యా. తండ్రి ప్రభా, మీరు మాత్రమే చూడగలుగుతారు. రహస్యమందు పైనుంచి చూచు దేవుడు నీవయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క మనిషిని కనిపెట్టుకుని నా తండ్రి ప్రభా, ఏ బిడ్డ ఎక్కడ ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఆపదల్లో ఉన్నారో అన్నీ చూచి నా తండ్రి వాళ్ళకి సహాయం చేసే గొప్ప తండ్రి మీరయ్యా. నీ అంత మంచి మనసు మాకు లేదయ్యా. అలాంటి హృదయాన్ని మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ ప్రార్థన అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి. నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి, నీ జ్ఞాపశక్తిని మాకు దయచేయండి. నా పెదవుల నిండానైనా నీ బోరుగా వాడబడండి. నా తలంపులు స్థిరమైన నీ తలంపులు దయచేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగిన తండ్రి నీవయ్యా. అంతరంగంలోనైనా నా తండ్రి మేమేమైతే నా తండ్రి ప్రార్థనలు అడుగుతున్నామో వాటి అన్నిటినైనా మేము పొందుకున్నామని నమ్ముచున్నాం ప్రభా. విశ్వాసంతో నీ వైపు నా తండ్రి చూస్తున్నామయ్యా, మనుషుల వైపు కాదునైనా. విశ్వాసంతో యేసయ్య మాత్రమే మాకు సహాయం చేస్తాడని నమ్మకం విశ్వాసంతో జీవిస్తున్నాం తండ్రి ప్రభా. మాలో ఏమైనా లోపం ఉంటే సరిచేయండి ప్రభా. ఇంకా ఎక్కడ వ్యతిరేకంగా నా తండ్రి ప్రభా ప్రతి క్షణం మిమ్మల్ని బాధ పెడుతున్నామా నాయన, వాటిలో కూడా సరి చేసుకున్న మనసును మాకు దయచేయండి అయ్యా. మా హృదయాలను ఎక్కడ అపవాది దొంగిలించుకున్న నా తండ్రి సహాయం దయచేయండి. చదువుతున్న ప్రతి ఒక్క వాక్యాన్నైనా ప్రతి ఒక్క హృదయంలో వెలుగుతో నింపబడి నీ నామాన్ని హెచ్చింపజేసుకునే విధంగా సహాయం దయచేయండి. ఎవరి హృదయాలను సైతాన్ని దొంగిలిస్తుందనైనా నా తండ్రి వాళ్ళ హృదయంలో దాగి ఉన్న ప్రతి ఒక్క చీకటి చేతులు కాల్చివేమనేసి వాళ్ళు ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకొని, నీ నామానికి ఘనత తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నానా నా తండ్రి ప్రభా. ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. మాకు మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నైనా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి వాక్యం అంతట్లో ప్రభా ఈ ప్రార్థన అంతా పూర్తి అయిపోయేంతవరకు నీ కృపతోడుగా ఉంచుమని వినే ప్రతి ఒక్క బిడ్డనైనా ఏ బిడ్డకి నైనా నా తండ్రి నీ మెసేజ్ అందించాలో ప్రభా. ఏ బిడ్డ ఏ బాధల్లో ఉన్నారో నాకైతే తెలియదు నైనా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ కృపలో భద్రపరిచి దాచి కాపాడమని ప్రార్థిస్తున్నాయినా. విరిగి నలిగిన హృదయాలను నా తండ్రి నీ పదాలు చెందుకు తీసుకొస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా నీకు అర్పించుకుంటున్నామయ్యా. ఈ అర్పణ నీదయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మ ద్వారా ఎంతమంది బిడ్డలు నా తండ్రి నీ స్వరాన్ని వినిపించే బిడ్డలను దీవించబోతున్నావు నా తండ్రి ప్రభా. నాకైతే తెలియదునైనా. ప్రార్థన చేయడం నా వంతు, కార్యాలు జరిగించడం మీ వంతయ్యా. మీరు ప్రేరేపించే ప్రతి ఒక్క ప్రేరేపణనైనా ప్రతి ఒక్క కుటుంబాల్లో వెలుగుతో నింపబడాలి. ప్రతి ఒక్క గృహంలో శాంతి సమాధానం దయచేయాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామా. యేసు నామంలోనైనా ప్రార్థన అంతట్లో నీ కృప తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థించబడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 29వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లారా మీరు ఎంత గొప్పవారు అని చెప్తున్నాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడేము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గమును, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలమును త్రొక్కెదవు అని చెప్తున్నాడు. మరి ఎంత భాగ్యత, ఎంత ధన్యత మనకి ఈరోజు సాయంత్రం వేళ సమయంలో దేవుడు మనకి ఇచ్చాడంటే, మరి ఇశ్రాయేల్కి ఎంత భాగ్యతనిచ్చాడో. మరి ఇశ్రాయేల్ ఒకప్పుడు దేవుడికి విరోధంగా ఉండి దేవుని ద్వేషిస్తూ సనుగుకొని జీవితంలో కొన్ని రోజులు జీవించి మళ్ళీ తర్వాత వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని దేవుడిని ఆశ్రయించడం మొదలుపెట్టిన తర్వాత ఎంతో బహుధన్యతగా వాళ్ళని దీవించి ఆశ్రదించాడు. మరి ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు ఓ ఇశ్రాయేలు అని చెప్పనని నాతో మీతో అందరితోటి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలారా మీరు
భయపడబాకండి, చింతించకండి అని చెప్పనని దేవుడు చెప్తున్నాడు. ఎంత భాగ్యత, ఎంత గొప్ప ధన్యత మనకి ఇస్తున్నాడంటే, మనల్ని పోలిన వాడు ఇంకెవరు లేరంట. యెహోవా మనల్ని పోలిన వాళ్ళే జీవించాలి, మనము ఆయన పోలిన వాళ్ళే జీవించాలి అని చెప్పనని ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు ఔన్నత్యమును కలిగించు ఖడ్గమును మనల్ని శత్రువుల పైన అధికార విజయాన్ని పొందుకోవటానికి మనకు దేవుడు ఇస్తున్నాడంట. 2 అంచుల ఖడ్గము అంటే ఒక ఆయుధం. వెలుగు, 7 దీపముల వెలుగు కలిస్తే ఎంత వెలుగు ఉంటుందో ఆ వెలుగుని దేవుడు మన హృదయాల్లో ఈ రాత్రి వాళ్ళ సమయంలో మనకి నింపుతున్నాను అని చెప్తున్నాడు. మనలో శత్రువులు ఏ విధంగా, మన బలహీన పట్టడానికి శత్రువులు ఏ విధంగా దండెత్తి వస్తున్నారో మన పట్ల. కన్ను మూయాలంటే భయపడేవారు ఎంతోమంది, కానీ బయటికి వెళ్ళిన వారి ఇంట్లోకి రావాలంటే ఎంతోమంది భయపడుతున్నారు. వస్తారా రారా తిరిగి అని చెప్పని అనేక రకాలుగా మనుషుల ద్వారా అపవాది ఎన్ని విధాలుగా శత్రువులుగా తయారు చేస్తుందో, శైతాన్ శోధలుగా శత్రువులు ఎంతమంది మనకు ఉన్నారో వాటన్నిటినీ అనగదొక్కుదురు అని చెప్పని దేవుడు చెప్తున్నాడు అనమాట. వాళ్ళ స్థలాలన్నీ మనం అనగదొక్కుతామని చెప్తున్నాడు. 2 అంచుల ఖడ్గము వలె మీకు నేను అప్పచెబుతున్నాను, నా వెలుగుని మీలో నింపుతున్నాను. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ యథార్థమైన జీవితంలో మనం నడవాలి అని చెప్పనని దేవుడు. ఎంత భాగ్యత, ఎంత ధన్యత ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్తున్నాడు మనని దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అని చెప్పనని అడుగుతున్నాడు. మరి ఇశ్రాయేలు దేవుడు రక్షించిన మనల్ని పోలిన వాడు ఇంకొకడంటూ ఎవరు ఉండడు. సైతాన్ మనల్ని పోలిన వాళ్ళే ఉండడు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో సైతాన్ కూడా అంత కక్షతోటి ఎదురు చూస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం మనము దేవుడి జ్ఞానం కావాలి మనకి. దేవుడి జ్ఞానం మనకు ఉన్నప్పుడు అపవాదిని ఎలా ఎదిరించాలో, ఎలాగ దాన్ని నశింపజేయాలో దేవుడు మనకు నేర్పిస్తాడనమాట. ప్రభువా, పరలోక నీతి రాజ్యాన్ని కనుగొనడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభు అని చెప్పనని మనం ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి ప్రార్థనలో మనము అడుగుతూనే ఉండాలి. మనం ఒంటరిగా ఉన్న సమయంలో కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడే అపవాది ఎక్కువగా మన పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. అది మనుషుల ద్వారే కావచ్చు, లేకపోతే శైతాన్ శక్తుల ద్వారే కావచ్చు. అనేక రకాలుగా శోధనల ద్వారానే శత్రువు మనని వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఏం జరుగుతుందో, మన చుట్టూ ఎవరున్నారో మనము నలువైపులా ఏ మనిషి ద్వారా అపవాది ఏ విధంగా మనకి నష్టపాలు తీసుకొస్తుందా అని చెప్పనని మనం తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానం దేవుడి దగ్గర దొరుకుతుంది. యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రైవేట్లారా ఎవరి దగ్గర దొరకదు. అది మనకి భూమి మీద మనకి జ్ఞానం నేర్పువాడంటూ ఉంటే అది లోకనాథుడు, విశ్వానికి కర్త అయిన యేసు ప్రభులు వారు తప్ప మనకి ఎవరు నేర్పేవాళ్ళు లేరు. నేర్చుకున్నా కానీ ఆ జ్ఞానం అనేది మనకి ఎక్కడ మనకి ఉపయోగపడనికోకుండా అపవాదులు వాడబడతాయి. అపవాదుల పైన అధికార విజయం యెహోవా దేవుడికి మాత్రమే ఉంది. కాబట్టి మరి భూమి మీద మనల్ని ప్రతి క్షణం మనల్ని రక్షింపజేయడానికి, మన పాప దోషములు తొలగించడం కోసం స్వయంగా మనిషిగా మనం అవతరించి మన కోసం కలవరశిలలో పరిశుద్ధ రక్తంతో కార్చాడు. కాబట్టి మన పాప దోషములన్నీ ప్రతి క్షణం కడగబడుతున్నాయి. అట్టి దేవుడు మనకి ఎవరు లేరు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, నాతో మీతో దేవుడు మాట్లాడేది ఏమిటంటే, పాపంలో నశించకుండా ప్రతి క్షణం మీరు పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధులుగా జీవించే కొంది మీరు ఏదైతే అడుగుతారో వాటన్నిటిలో ధన్యులు, బహుధన్యులు అని చెప్పనని ప్రతి దినం దేవుడు ప్రతి క్షణం మనతో చెప్పే మంచి మాట అన్నమాట. మనము ఆకాశవాకిళ్ళు దేవుడు మనకి విప్పి మన మార్గాలు తెరవబడాలంటే మనము యథార్థమైన హృదయంతో మనం జీవించాలన్నమాట. ప్రతి క్షణం యేసయ్య ఏదైతే మాట్లాడుతున్నాడో వాటన్నిటిలో మనలో ఏ ఒక్క క్షణం కూడా మనం ఆయనకి విరోధంగా మలినం కలిగిన జీవితంలో మలినమైన మనసుతో కానీ మలినమైన తలంపుల్లో కానీ మనం జీవించినప్పుడు అప్పుడు మనం చేసే ఏ ప్రార్థన దేవుడు నేను ఆలకించను అని చెప్తున్నాడు. ప్రతి క్షణం ఆయన దేవుడు ఏమని అడుగుతున్నాడు, మనం మంచి మార్గాన్ని నడవాలి అని చెప్పననే కదా దేవుడు అడిగేది. యథార్థమైన జీవితంలో బిడ్డ నువ్వు అపవాది శోధనలో పడద్దు. అపవాది నిన్ను వాడబడుతుంది. ఎన్ని విధాలుగా అపవాది నిన్ను వాడబడిద్ది.
ఇంట్లో కుటుంబ సమస్యలే కానీ, బయట జాబులు చేతి పనుల దగ్గర కానీ అనేక రకాలుగా బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న అపవాది ఏదో ఒక విధంగా వాడబడిద్ది. లేదా మీరు దేనికి లొంగలేదంటే మీ శరీరాన్ని అపవాది దొంగిలించడానికి తయారైద్ది అని చెప్పరని దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మరి ప్రియబిడ్డలారా, ఇలా ప్రతి ఒక్కళ్ళు మరి దేవుణ్ణి మనం అడిగితేనే కదా మనకి ఆ జ్ఞానం అనేది మనకు దయచేసేది. ఆ జ్ఞానం మనలో ఉంటేనే మనము ఏదైనా ముందుకి నడుస్తాం. కానీ దేవుడి జ్ఞానం లేనిది మనం ఏమీ చేయలేము. ఎందుకంటే మనకి దొరికే జ్ఞానం యేసయ్య దగ్గర తప్ప మనకి ఎక్కడ జ్ఞానం రాదు. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మన హృదయంలో ప్రతి క్షణం మనం భద్రపరుచుకున్నప్పుడు దేవుడు ప్రతి క్షణం ఎట్లాగంటే ఒక అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని దేవుడు చెప్తున్నాడు కదా. మీరు అడుగుడి నేను ఇవ్వబడిన అంటున్నాడు కదా, తట్టుడి తీయబడిన అంటున్నాడు కదా, వెతుకుడి దొరుకునని చెప్తున్నాడు కదా. మరి ఏమని అడగమంటున్నాడు, ఏమని వెతకమంటున్నాడు, ఏమని తలుపు తట్టమంటున్నాడు. మరి అవన్నిట్లో మనకి ఒక జ్ఞానం కావాలి కదా. మరి తెలియని వారికి, తెలిసిన వారికి అయితే అన్నీ తెలుస్తాయి, తెలియని వారు తెలియదు. కాబట్టి దేవుడి జ్ఞానం మనకు కావాలి. ప్రభువా, నీ పరలోకపు నీతి రాజ్యానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. ఇంట్లో కన్నవాళ్ళతో ఎలాగ మాట్లాడాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఫోన్లో ఎలా మాట్లాడాలి, మేము పనిచేసేటప్పుడు ఎలాగా ఏ తలంపులతో మేము జీవించాలి, ప్రతి క్షణం మాకు నీ తలంపులు దయచేసి నీ జ్ఞానాన్ని మాకు దయచేయి ప్రభా. నీ జ్ఞాపక శక్తిని మాకు దయచేయి ప్రభా. వివేచన కలిగిన మనసును మాకు దయచేయి నాయనా. తండ్రి యేసయ్యా, నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా లోకంలో? మా పాప దోషములు తొలగించి దేవుడు నీవు తప్ప మాకెవరూ లేరయ్యా అని చెప్పనని ప్రతి క్షణం ప్రేమతోటి మనము ఆయన ఆహ్వానించుకోవాలి. ఎంతగా మనం ప్రేమిస్తామో మన పక్కనే ఉండి, బిడ్డ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా నువ్వు అని చెప్పనని ఆయన ఒడిలోకి మనల్ని చిన్న పసిబిడ్డల మాదిరిగా పురిటిలో బిడ్డలో ఎంత ప్రేమగా ఏమి కల్ముషం లేని మనసుతో ఎలా జీవిస్తారో అలాగ మనల్ని కూడా ఒడిలోకి తీసుకుంటాడనమాట. ఆయన చల్లటి ఒడిలో మనము ఉన్నంతకాలం మనల్ని ఏ చెడు ముట్టదనమాట. మరి అట్టి కృప మనం కలగాలంటే దేవుణ్ణి ప్రతి క్షణం మనం అడగాలి. ఈరోజు ఈ రాత్రివేళ సమయంలో నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కెదవు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ శత్రువులని తొక్కెదవు అని చెప్తున్నాడు. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. శత్రువులు మనకు లోబడినట్లుగా వస్తారంట. ఎలాగ వస్తారంటే దేవుణ్ణి పాదాల చెంత కూర్చోవాలి. ప్రభువా, నువ్వు ఏమైనా సరే తండ్రి, మాకు నువ్వు ఈరోజు జవాబు ఇవ్వాల్సిందే. మా పిల్లల పట్ల ఈ చింత యావత్తు తొలగించు, నా శత్రువులందరినీ నేను అణగతొక్కాలి ప్రభా అని చెప్పానని మనము అడగాలి దేవుణ్ణి. మరి దేవుడు ఈ రాత్రి సమయంలో మరి అదే చెప్తున్నాడు. ఏమని? నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, వేషం వేసుకుని వస్తారంట. ఎలాగంటే మేము చాలా మంచి వారం కదా అని చెప్పాను అన్నట్టుగా శత్రువులు ఒక మారు వేషంలో వస్తారని చెప్పని దేవుడు చెప్తున్నాడు. మరి నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కెదవు అని చెప్తున్నాడు. ఏ శత్రువులు ఎన్ని రకాలుగా వేషధారులు అయ్యి మన ముందరకు వచ్చినప్పటికీ ఆ జ్ఞానం అనేది దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రభువా, ఈ వాక్యం వింటున్నామయ్యా, ఈ వాక్యంలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాంట్లో మేము ఎలాగా ఆ శత్రువుల్ని మేము తొక్కి వేసే విధంగా ఆ శత్రువులు ఏ వేషం వేసుకుని మా ముందరకు వచ్చినప్పటికీ మేము వాటిని కనుగొనడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా అని చెప్పనని మనం అడగాలి. శత్రువులు అనేక రకాలుగా వస్తారు, అనేక రకాల జంతువులుగా, అనేక రకాల విషపు పురుగులుగా, అనేక రకరకాలుగా ఎన్నో విధాలుగా సైతాను వేషధారులుగా వస్తుందంట. మరి వాటన్నిటిని మనం అనగదొక్కడానికి దేవుడు 2 అంచుల ఖడ్గం అనే ఆయుధాన్ని మనకు అప్పచెప్తున్నానని చెప్తున్నాడు. బిడ్డలారా, అది ఎవరికంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించే ప్రతి ఒక్క బిడ్డకి మనల్ని ఒక ఆయుధంగా దేవుడు మారుస్తానని చెప్తున్నాడు. దేవుడి దగ్గర ఉండే 2 అంచుల ఖడ్గం దేన్నైనా అసాధ్యమన్న దాన్ని కూడా సాధించేసే ఆయుధం అన్నమాట. మరి యేసయ్యే ఆయుధం కాబట్టి మనలో దేవుడు ఈ రాత్రి వేళ సమయం నేను మిమ్మల్ని దర్శిస్తున్నాను, మీ శత్రువులు వేషధారులు వేసుకొని వస్తారు కానీ నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కేదవు అని చెప్తున్నాడు. అవి ఎక్కడైతే ఉంటాయో
వాటిని అక్కడ అలిచిపెట్టి తొక్కేస్తావు అని చెప్పనని దేవుడు మరి రాత్రి సమయంలో చెప్తున్నాడు. బిడ్డలారా, ఏదైనప్పటికీ యేసయ్యా అని పిలిస్తే చాలు. మనస్ఫూర్తిగా మనము ఆయన్ని ఏమీ అడగవసరం లేదు. యేసయ్యా నేను ఇంక పడలేకపోతున్నానయ్యా, ఈ శ్రమల నుంచి నన్ను విడుదల కలిగించు ప్రభా, ఈ బాధల నుంచి నన్ను విడుదల కలిగించయ్యా అని చెప్పనని మనము అడగాలి. నా హృదయం అనే మననేత్రాన్ని తెరవబడినండి ప్రభా, సహాయం దయచేయండి అయ్యా. యేసయ్యా, నాకు చదువు అర్థం కావట్లేదయ్యా, నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావటం లేదు ప్రభా. ఎగ్జామ్ అంతట్లో ప్రభా నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. జాబ్కి వెళ్ళాలయ్యా, జాబ్లో నాకు మంచిగా సెలెక్ట్ అయ్యేదానికి నాకు అక్కడ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళలో ఘనంగా నేను నిలబడగలిగే శక్తిని నాకు దయచేయండి ప్రభా. అటు జ్ఞానాన్ని నాకు దయచేయండి అయ్యా. యేసయ్యాని మనము ఏ పనిలోకి వెళ్తామో ఆ పనుల దగ్గర అపవాది ముట్టకుండా మనల్ని రక్షింపజేయాలంటే ప్రతి క్షణం అడుగుతూనే ఉండాలి. మన జీవితం అంతకాలం మనం భూమి మీద ఉన్నంతకాలం దేవుణ్ణి ఆశ్రయిస్తూనే ఉండాలి. మనం ఆయనకి ఇచ్చేది ఏమీ లేదు. మన యేసయ్యే ఒక ధనవంతుడు. మనల్ని దరిద్రంలో నుంచి ధనవంతులుగా చేయడానికి మాత్రమే దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడే కానీ మనల్ని పేదరికంలోకి నడిపించడానికి కాదు. పేదరికంగా భూమి మీదకి వచ్చి ఒకనాడు పరిచయం అయ్యి మళ్ళీ మనతోటే సజీవం లెక్కలో సమాధుల్లో నుంచి మళ్ళీ లేచి వచ్చాడు కాబట్టి ఆయన మన కోసము ఎదురు చూసేది ఏంటంటే నా బిడ్డలు కూడా మంచి ధనవంతులుగా జీవించాలి, దరిద్రులుగా ఉండకూడదు ఇక లోకంలో నా బిడ్డలు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో దేవుడు మనకి వాగ్దానం ఇచ్చున్నాడు అనమాట. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని చెప్పని అడుగుతున్నాడు. మనం ఎన్ని శ్రమల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. మనల్ని పోలిన వాడు ఇంకొకడు ఉండడంట. మరి అట్టి గొప్పతనాన్ని, అట్టి సంతోషాన్ని, అట్టి కేడేంగా మన దేవుడు మనకి తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. బిడ్డలారా, మరి ఇంత ధన్యత ఈ ఒక్క వాక్యంలో దేవుడు మనకి ఇంత గొప్పగా మనకి వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో ఎన్నటికి మనకి ఆయన కృప తోడుంటేనే ఏదైనా చేయగలుగుతాం. కానీ తెలియక ఎంతోమంది దేవుణ్ణి ద్వేషిస్తారే తప్ప, ద్వేషించి కోపం తెచ్చుకుంటారే తప్ప దేవుడు మన పట్ల ఎప్పుడు మనం ఎంత అసహించుకున్నప్పటికీ బిడ్డ నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు అని చెప్పనని ప్రేమించే మనసు మాత్రమే యేసయ్య దగ్గర ఉంటుంది. అలాంటి ప్రేమ ఎక్కడ ఎవరి దగ్గర దొరకదు. ప్రియబిడ్డలారా, అలాంటి ప్రేమ దొరకాలంటే యేసయ్య మాత్రమే మిమ్మల్ని అందరిని ప్రేమిస్తూ, తల్లిలా లాలిస్తూ, తండ్రిలా ఆదరిస్తూ, ప్రతి క్షణం మనం ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ యేసయ్యాని హృదయపూర్వకంగా మనము ఒంటరితనంలో ఉన్న, సమస్యల్లో ఉన్న, సంతోషంలో ఉన్న, బాధల్లో ఉన్న, భయంకరమైన శోధన మన కళ్ళ ముందర రాబోతుంది అని ఆ ఒక్క క్షణం యేసయ్యాని ఘనంగా పిలిచి అడిగితే దానికి జవాబు వస్తుంది. ఎన్నో సమస్యలు, బయటికి వెళ్ళిన వారు ఎన్నో సమస్యలు, తిరిగి వస్తారో రారో కూడా ఆ పరిస్థితులు లేని జీవితంలో, నమ్మకం లేని జీవితాలుగా జీవిస్తున్నాం. మరి యేసయ్యాని పిలిస్తే ఘనంగా యేసయ్యాని హృదయంలోకి పిలిచే ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు తోడున్నాను కదా అని చెప్తున్నాడు. నేను తోడుండగా మీకు ఎందుకు భయపడుతున్నారు, నన్ను ఆహ్వానించుకోవచ్చు కదా అని చెప్పనని ప్రతి క్షణం ఆయన కన్నీరు విడుస్తూనే ఉన్నాడు మనందరి కోసం. మనల్ని ప్రేమిస్తూ, తల్లిలా ప్రేమిస్తూ, తండ్రిలా ఆదరిస్తూ ప్రతి క్షణం మన చెంతే ఉన్నాడు. ఆయన పరలోకంలో లేడు. పరలోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి భూమి మీదే ఉన్నాడు. మనందరినీ రక్షింపజేసుకోవాలి. భూమి మీద ఉన్న మనుషులంటే యేసయ్యకి చాలా ఇష్టం అంట. అందుకని ఎవరు నశించిపోకూడదు అని చెప్పనని, ఒకరికొకరు ఆత్మీయత బిడ్డలుగా ఒకరినొకరు పరిచర్య కోసం కొంతమంది, ప్రవచనాల కోసం కొంతమంది, సేవకులుగా కొంతమంది నడుస్తున్నారే తప్ప ఎవరి ధనం కోసము, ఎవరు ఇచ్చేది కోసం, ఎవరి కోసము ఎదురు చూడటం లేదు. దేవుడు వాళ్ళని వాడబడి ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి అని చెప్పనని దేవుడు ఆయన స్వయాన ఆయన ఆత్మ మనకి కనిపించదు. కాబట్టి ఎవరొకరు మనుషులు కావాలి, ఎవరొకరు శరీరం కావాలి. ఆయన్ని ఆత్మ ప్రేరేపించాలంటే ఎవరొకరు దేహం కావాలి. కాబట్టి ఎవరొకరి మీద ప్రతి క్షణం ఆయన వాడబడతాడనమాట. ఆయన్ని ఎవరైతే నమ్మకంగా, ఎవరైతే ఎదుటి వారిని ప్రేమించే మనసు వాళ్ళలో ఉంటుందో, పైకి గాంభీర్యంగా ఉన్న, దేవుని ద్వేషించిన వారిగా పైకి గాంభీర్యంగా ఉన్న వాళ్ళ హృదయంలో ఎదుటి వారి శత్రువులు అయినప్పటికీ వాళ్ళు ప్రేమించే మనసు ఎవరి హృదయంలో అయితే దాగి ఉంటుందో, వాళ్ళు పిలవపోయినా
యేసయ్య వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోతాడనమాట. వాళ్ళ హృదయాన్ని చోటు చేసుకుంటాడు. ఎందుకంటే ఈ బిడ్డ అయితే నాకు ఎన్నో ఆత్మలు రక్షింపజేస్తాడు. ఈ బిడ్డ ద్వారా ఎన్నో కుటుంబాలు రక్షింపబడతారు, ఎవరు నశించరు. నశించే వారందరినీ నేను రక్షింపజేసుకోవాలి, వీళ్ళ హృదయాన్ని నేను చోటు చేసుకుంటాను అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు అనమాట. ప్రియ బిడ్డలారా, మరి రాత్రివేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, ఇచ్చిన వాగ్దానం బట్టి నెరవేర్చండి అయ్యా ప్రభా. మా శత్రువులు మేము అనగదొక్కడానికి కావాల్సిన 2 అంచెల ఖడ్గము నాయన మాలో నింపుతానని మాట ఇచ్చున్నావయ్యా. నా తండ్రి ప్రభా, మమ్మల్ని వేషధారుల వలనైనా ఏ విధంగానైనా సైతాన్ని మమ్మల్ని ముట్టుకోవాలని చెప్పను వచ్చినప్పటికీ నైనా దాన్ని ఉన్న చోటనైనా దాన్ని అనగదొక్కగల శక్తిని బలం మాకు దయచేసి అయినా అవి వచ్చినప్పుడు ఏ విధంగానైనా అవి మా పైకి దాడి చేస్తున్నాయో నా తండ్రి ప్రభా, ఏ రకంగా మా వైపు చూస్తున్నాయో ప్రభా, వాటన్నిటినైనా నా తండ్రి తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి ప్రభా, ఉదయకాల సమయం నుంచి సమయం వరకు నైనా సజీవ లెక్కలో ఉంచినైనా కాచి కాపాడినందుకునైనా నీకు కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా ప్రభా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయినా నా తండ్రి ప్రభా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. నీ పాదపీఠం చెంతనైనా విరిగి నలిగిన ఈ హృదయాన్ని నిలువెల్ల నీకు బలిపీఠంగా అర్పించుకుంటున్నాం ప్రభా. సహాయం దయచేయండి అయినా, ఈ అర్పణం నీదయ్యా. ఏ విధంగా వాడబడ్డా నా తండ్రి ప్రభా, అది నీ చిత్తమయ్యా. నీవు ఇష్టపడ్డా ఈ బిడ్డలు నా తండ్రి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి ప్రభా. నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండవాడా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు నీవయ్యా. నా తండ్రి మనుషులమైతే ఇచ్చిన వాగ్దానం నాయన పక్కకు తొలగిస్తాం కన్నాయన. నా తండ్రి మేము నమ్మిన దేవుడు లోకానికి అధిపతి కాబట్టి, సర్వానికి సర్వ సృష్టికర్త కాబట్టి నా తండ్రి ప్రభ, నీవు ఇచ్చిన వాగ్దానం నాయన నా తండ్రి ఇప్పుడు నెరవేర్చకపోయిన నిదానంగానే సరే నాయన, మీరు చెప్పిన ప్రతి ఒక్క మంచి వాగ్దానాలన్నీ నెరవేరుస్తారు ప్రభా. నా తండ్రి విశ్వాసంతో ప్రభ నీ వైపు చూస్తున్నామయ్యా, మనుషుల వైపు కాదునైనా. నా తండ్రి యెహోవా మాత్రమే మాకు సహాయం చేస్తాడని, నమ్మకమైన దేవుడు అని నాయన మేము ఆశ్రయిస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. తెలియని బిడ్డలనైనా నీ పట్ల ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని క్షమించమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. లోకమంతా ప్రతి ఒక్క బిడ్డనైనా వాళ్ళందరి తరఫు నుంచి నా తరఫు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నాను ప్రభా. తెలియ చేస్తున్న ప్రతి ఒక్క పొరపాట్లోనైనా బిడ్డలనైనా క్షమించమని వేడుకుంటున్నాను. ఏ బిడ్డల పట్ల అయినా ఏ శోధనలు ఉన్నాయో, ఏ తెగుళ్ళు, ఏ కీళ్ళు వెళ్ళున్నాయో ప్రభా, వాటన్నిటిని తొలగించండి అయ్యా. నీ కోపానికి ఎన్ని కుటుంబాలు నష్టపోయి ఉన్నాయి ప్రభా. నా తండ్రి ప్రభా, వాళ్ళందరి పని నుంచి నైనా మీరు పంపించిన దోషము తొలగించినైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా శాంతి సమాధానం దయచేయండి. తెలియకనైనా అపవాది ఏ బిడ్డలో చేరిన నా తండ్రి ప్రభా నీకు విరోధంగా చేస్తుందో ప్రభా, ఆ బిడ్డలపైన నా తండ్రి వెళ్తున్న ప్రతి ఒక్క అపవాది శోధనకు తొలగించండి అయ్యా. చేతబడి దోషాల నుంచి విడుదల కలిగించండి అయ్యా. సైతాన్ శోధనల నుంచి విడుదల కలిగించండి ప్రభా. ప్రతి ఒక్క సంఖ్యలు తెంచివేయండి, ప్రతి ఒక్క బంధకాలు తెంచివేయండి, ప్రతి ఒక్క గృహదోషంలో తొలగించండి. ప్రతి ఒక్క పాప దోషంలో ఏవైతే వేలుతున్నాయో వాటన్నిటిని తొలగించండి. ఏ కీళ్ళు, ఏ తెగుళ్ళు అయితే ఏ గుడారాల మీదకి వెళ్ళున్నాయో వాటన్నిటిని తొలగించండి ప్రభా. ఎన్నో రకాలుగానైనా నా తండ్రి అపవాదినైనా అనేక రకాల దోషములుగా ఎన్ని గృహాలపైననైనా ఒకదానమ్మటే ఒకటినైనా నా తండ్రి ఈ శ్రమ పోయిందనుకుంటే ఇంకో శ్రమగా నా తండ్రి ప్రభా ఎన్ని రకాలుగా నా తండ్రి ప్రభా దోషములు వెళ్ళి ఉన్నాయో ఆ గృహాలన్నిటికీ విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రభా. సైతాన్ శోధనతోనైనా బిడ్డలు ఎంతోమంది ప్రభా నా తండ్రి అనేక రకాలుగానైనా మందిరాల్లో నా తండ్రి ప్రభా, మందిరాల్లో కాకుండానైనా అనేక రకాల గుళ్ళో కానీ నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎన్ని రకాల దేవాలయాల్లో నా తండ్రి ప్రభా సైతాన్ శోధనతోనైనా సంఖ్యలు బంధించి నా తండ్రి ప్రభా ఆ బిడ్డలనైనా తల్లిదండ్రులకు దూరంగానైనా వాళ్ళు తింటున్నారో తెలియదో ఎండకి వానకి గాలికినైనా ఆ బిడ్డలు తినకనైనా బాధపడుతున్న చిన్నారి బిడ్డలు నా తండ్రి ప్రభా, చిన్నారి బిడ్డలు పెద్ద బిడ్డలైనా అనేక రకాలుగా సైతాన్ శోధనతో బాధపడుతున్నా ప్రతి ఒక్క బిడ్డకినైనా సైతాన్ శోధన నుంచి విడుదల కలిగించమని వేసినాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆమెనయ్యా నా తండ్రి ప్రభా, బిడ్డల తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి ప్రభా. ఆ బిడ్డల పట్ల వాళ్ళ కుటుంబాలనైనా సంతోషంగా ఆనందంగా ఉండాలయ్యా. వాళ్ళ జీవితాలను చక్కబెట్టండి అయ్యా నా తండ్రి ప్రభా. చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించబడండి అయ్యా నా తండ్రి ప్రభా. ఏ బిడ్డ జీవితంనైనా నష్టపాలు కాకూడదునైనా సైతాన్ శోధనలో పడిపోయిన ప్రతి ఒక్క బిడ్డకు విడుదలయ్యా. ఎన్ని గృహాల్లో నా తండ్రి ప్రభా సైతాన్ శోధనతో బాధపడుతున్నారు నేను వాళ్ళందరికీ విడుదల కలిగించండి. గృహాల్లో ఉన్నవారికి అన్నైనా దేవాలయాల్లో చేరిన ప్రతి ఒక్క బిడ్డకి సైతాన్ శోధన నుంచి విడుదల, చేతబడి దోషం నుంచి విడుదల, అనేక రకాలుగా నా తండ్రి మైండ్ లేని వారుగానైనా నా తండ్రి
నా తండ్రి చేరి ఉన్నారు నా తండ్రి అనేక రకాల దోషములతో నాయన రకరకాలుగా చేతబడి దోషముల ద్వారా కన్నైనా మాంత్రిక తాంత్రిక విద్యల ద్వారా ఎన్నో విధాలుగా నా తండ్రి బిడ్డలనైనా బంధింపబడి ఉన్నారో వాళ్ళ కుటుంబాలన్నింటిలో విడుదల కలిగించండి అయ్యా. అటు వారందరూ మనసులు మార్చండి అయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మనసును మార్చండి అయ్యా. బండ లాంటి హృదయాలను కూడా నా తండ్రి వెన్న లాంటి మనసుగా మార్చి గొప్ప తండ్రి మీరయ్యా సహాయం దయచండి అయ్యా. అటు వారు ఇంకా ఎంతమంది ఉన్నారో ప్రభా, వాడబడండి అయ్యా, నీ పనిముట్లుగా వాడబడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి మనసును దయచండి అయ్యా. నా తండ్రి ఒక బిడ్డదారినైనా కుటుంబాలు నష్టపోతున్నాయి ప్రభా. నా తండ్రి వాళ్ళ మనసులు మారిస్తేనైనా ప్రతి ఒక్క కుటుంబం రక్షింపబడుతుంది అయ్యా. నీకు వ్యతిరేకంగా ఏ బిడ్డ అయితే నైనా అట్లా చేస్తున్నారో ప్రభా, వాళ్ళ మనసులో మంచి మనసుగా మార్చి నా తండ్రి ప్రభా నీ పనులుగా వాడబడే బిడ్డలుగా దీవించండి అయ్యా. నా తండ్రి వాళ్ళు తెలియకోకుండా నైనా అపవాది శోధనలో పడినైనా ఎన్నో రకాలుగా నైనా వ్యతిరేకంగా జీవిస్తున్నారయ్యా. వాళ్ళ హృదయాలను మార్చండి అయ్యా. వాళ్ళ హృదయాల్లో నీ వెలుగుతో నింపబడితే వారిని వారి కుటుంబాలు దీవించబడతారయ్యా. ప్రభా నీ ఉగ్రతల వాళ్ళ మీదకి వెళ్ళలేకుండానైనా నా తండ్రి వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఆ బిడ్డలనైనా దీవించండి అయ్యా. ఆ బిడ్డలు ఎవరైనప్పటికీ నా తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాల్లో ఏ దోషం ఉండకుండానైనా వాళ్ళ పైకి వెళ్తున్న ప్రతి ఒక్క దోషమును తొలగించినైనా నీ బిడ్డలకు అంగీకరించినైనా కుటుంబాలందరినీ దీవించి ఆస్వాదించడం ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా స్తోత్రం నైనా. నా తండ్రి ఏదైనప్పటికీ ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ప్రతి ఒక్క గృహంలోనైనా ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. కుటుంబాలనైనా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించే మనసును దయచేయండి. చదువుల్లో జాబుల్లో జీవితాల్లో దీవించండి. ఏక మనసు ఏకాత్మ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. నీ జ్ఞానాన్ని దయచేయండి, నీ జ్ఞాపశక్తిని దయచేయండి, వివేచన కలిగి మనసును వాళ్ళకి దయచేయండి అయ్యా. వాళ్ళ హృదయమైన మనోన్నతను తెరబడండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క పెదవులు నీ బోరగా వాడబడండి. ప్రతి ఒక్క తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేయండి. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క నాలుగు నిన్ను స్తుతించడానికి ప్రతి ఒక్క మోకాళ్ళు నీకు మోహరించడానికి సహాయం దయచేయండి అయ్యా. నిజమైన దేవుడు నైనా నా తండ్రి యేసయ్యాని పిలిస్తే చాలయ్యా. హృదయంలో పిలిచినా కూడా ప్రభా పలికే దేవుడు అయ్యా. నేనున్నాను బిడ్డ నీకు అని చెప్పని స్వరంతో వినిపించే గొప్ప తండ్రి మీరయ్యా. మీ అంత మంచి దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా? మీ అంత మంచి దేవుడు ఎక్కడ లేడయ్యా. నా తండ్రి ప్రభా బిడ్డలను క్షమించండి అయ్యా. మీ రుచి చూడని వారికి నైనా నా తండ్రి ప్రభా రుచి చూపించండి అయ్యా. అయినా నీకు వ్యతిరేకంగా ఏ బిడ్డలైతే జీవిస్తున్నారో ప్రభా వాళ్ళ మనసులో మార్చమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి జుంటి దారాల కంటే మధురమైన యేసుని ప్రేమ రుచి చూపించి మన బిడ్డలందరికీ నైనా వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని క్షమించబడి నా తండ్రి వాళ్ళ మనసుల్ని మార్చి నీ నామాన్ని మహ్యపరుచుకోమని నా బిడ్డల దారినైనా నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. క్షమించమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్క బిడ్డనైనా ఆశీర్వదించబడాలయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు సంతాన సహాయం దయచేయండి. తండ్రి ప్రభ గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువు నా తండ్రి ప్రభ మంచిగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయం దయచేయండి. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభ క్షేమకరంగా నా తండ్రి ప్రభ తల్లి బిడ్డలు క్షేమకరంగానైనా కాన్పు విషయంలోనైనా నా తండ్రి మంచి ఆరోగ్యమైన బిడ్డ భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా గృహాలకు చేరేంత వరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అలా కావాల్సిన అవసరంలో అన్నింటిలో నీ కృపతోడుగా ఉంచే సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా. ఏ గృహంలో అయితేనైనా వీల్ చైర్లోనైనా చిన్న బిడ్డలే కానీ పెద్ద బిడ్డలే కానీ నా తండ్రి ప్రభ మంచాల మీద ఉన్న బిడ్డలందరినీ నీ గాయపడ హాస్తంతో ముట్టి నన్నెత్తి మించి అరకాల వరకు సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నడిపించుకోండి అయ్యా. మగవారికి నా తండ్రి మాటలు ఇచ్చే దేవుడు నీవయ్యా. చెవిటి వారికి నైనా నా తండ్రి చెవుడిని తొలగించినైనా మంచి స్వరాన్ని వినిపించే దేవుడు నీవయ్యా. కంఠ స్వరాన్ని నైనా ఇస్తున్న దేవుడు నీవయ్యా. నా తండ్రి నడవలేని వారిని నడిపిస్తున్న దేవుడు నీవు తండ్రి ప్రభా. మరణ పడకల మీదకి వెళ్ళిన బిడ్డలు నడిపించే దేవుడు నీవయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డ ఏ తలంపుల్లోనైనా ఇంకా మేము ఏం పని చేసుకోలేకపోతున్నాం బాధపడుతున్నారు వాళ్ళందరికీ మంచి తలంపు దయచేసి వాళ్ళు ఏ పనులు నిలబడాలో స్థిరమైన నీ తలంపులు దయచేసి మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మంచి ఆరోగ్య నాయకుని దయచేయండి. ప్రతి ఒక్క గృహంలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ నీ గాయపడ హాస్యంతో ముట్టండి. ఈ లోకమంతా ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న పెద్ద నిధి లేకుండా నా తండ్రి ప్రభా నా తండ్రి గర్భంలో పెరుగుతున్న శిశువు కాడించిన ముదిమి వచ్చిన బిడ్డల వరకు ప్రతి ఒక్క గృహంలో ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ నీ గాయపడ హాస్యంతో తాకి నన్నెత్తమైన చరకాల వరకు సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని దైత్యం ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని యెహోవా ఆనంద బృందావనంగా కట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళ ఒంట్లో ఇంట్లో ఇంచుట్టు ఇంటి పైన యెహోవా వెలుగుతో నింపమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క గృహంలో 7 దీపములు వెలుగుతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా ప్రభా నీ పాదాల చెందుకునైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని తీసుకొస్తున్నానయ్యా. ప్రతి ఒక్క లోకం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో ఏ శ్రమలు ఉన్నాయో ప్రభా నా తండ్రి వాళ్ళు నోరు విప్పి అడిగితే కొన్నే చెప్తారు ప్రభా.
కానీ నా తండ్రి ప్రభా వాళ్ళ చింత యావత్తు నీ మీద మోపుచున్నానయ్యా. వారు ఎట్టి వారైనప్పటికీ నాయన తోసివేసే తండ్రి నీవు కాదయ్యా. నా తండ్రి నిన్ను క్షమించమని అడిగే ప్రతి ఒక్క బిడ్డకు నాయన క్షమాపణ కలగజేసి తండ్రి నీవయ్యా క్షమించమని వేడుకుంటున్నానయ్యా. నా తండ్రి కాల్చిన రక్తంతో నైనా ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించబడి ప్రతి ఒక్క పాప దోషమును తొలగించండి. నలగొట్టబడిన శరీరం దాన్నైనా ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషాన్ని కలిగించి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ కుటుంబంలో విడిపోయి ఉన్నారో ప్రభా ఆ కుటుంబాలు కట్టబడండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. జాబుల కోసం నాయన నా తండ్రి ధనం కట్టి నాయన జాబులు సంపాదించుకోలేమని బాధపడుతున్న వారికి కూడా సహాయం దయచేయండి అయ్యా. అధికారులు ప్రేరేపించబడి అయినా అధికారులు మనసుకు దయ కలిగించి నా తండ్రి ప్రభా నా తండ్రి డబ్బులతో పని లేకుండా నేను ప్రతి ఒక్క బిడ్డకి జాబులు వచ్చే భాగ్యాన్ని దాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. చదువుకున్న బిడ్డలు ఎంతోమంది నైనా జాబుల్లో చేరినైనా నా తండ్రి నష్టపోతున్నారయ్యా, మోసపోతున్నారయ్యా. అలాంటి మోసాలు జరగకుండా ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా ఈ లోకంలో నా తండ్రి పేదరికం మనకి చోటు లేదయ్యా. ధనవంతుడు నీవు ఉండగానైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ధనవంతులేనయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయినా. సొంత స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయినా. నా తండ్రి చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కళ్ళనైనా ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు వాళ్ళందరి చుట్టూ అయినా ప్రతి ఒక్క జాబ్ చుట్టూ నీ కాపుదలు ఉంచడం, వాళ్ళు సంపాదించుకుని ప్రతి ఒక్క దాంట్లో నైనా సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క గృహంలో సమృద్ధిగా అన్నిట్లోనైనా సమృద్ధిగానైనా దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మననత్రం తెరబడి ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసుని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. యవనస్తు బిడ్డలే కానీ, చిన్న బిడ్డలే కానీ, పెద్ద బిడ్డలే కానీ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిన వెండయ్యా. ఇంట్లో పనుకున్న, కూర్చున్న, తిన్న, తాగిన, నిద్రపోతున్న, బయటికి వెళ్ళిన బయట ప్రాణాల్లో కానీ రాత్రి పగులు ప్రతి క్షణం అయినా బిడ్డల చుట్టూ కాపుదల నీ సన్నిధి సహవాసం నీ కృప కాపుదల తోడించి నీ అగ్ని కాంచిన వెండయ్యా. రాత్రి వేళ సమయం కానీ ఉదయకాల సమయంలో కన్నా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళి ఏ పాములు, తేళ్లు, విషపురుగులు, విష జంతువులు ఎక్కడ అపవాది ఎన్ని రకాలుగానైనా ప్రయత్నం చేసినా ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా ఏమి తిన్నా ఏమి తాగినానైనా బలమును శక్తిని ఇచ్చి ఆహారంగా కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి. మంచిగా జీర్ణం అవడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంతోమంది బిడ్డలైనా తినాలని ఆశగా ఉన్నప్పటికీ నైనా నా తండ్రి షుగర్లని, బీపీలని నాయన తండ్రి ప్రభా ఎన్నో రకాలుగా నైనా జబ్బులుగా తయారవుతున్నాయి ప్రభా. కానీ నాయన ఆ బిడ్డలైనా కడుపు నిండా భోజనం తినాలంటే ప్రభా మెడిసిన్తో కూడా పని లేకుండా నా తండ్రి ప్రభా వైద్యుడి కంటే పరమ వైద్యుడు మీరు అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కడుపు నిండా తిండి నైనా కడుపు నిండా భోజనం చేయడానికి సహాయం దయచేయండి. కంటారా ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఎంతోమంది బిడ్డలు ప్రభా దొంగల భయం అని నా తండ్రి ప్రభా చెడు ప్రేరేపణలతో భయపడుతూ కలవరింపులు తీసుకొస్తున్న దురాత్మ శక్తులన్నీ వేసి నామలు ఇప్పుడే బయట పాదలుగా నా తండ్రి అమ్మనయ్య. రాత్రి వాళ్ళ సమయంలో ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. వాళ్ళ గృహాల చుట్టూ నీ అగ్ని కంచెని వేసి దేవతలకు కావలి పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ నీ కాపుదల ఉంచి నాయన నా తండ్రి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలు కూడా నీ హసంతో మొట్టండి ప్రభా. నైనా నీ వెలుగుతో నింపబడండి అయ్యా. ఏ బిడ్డ అయితే నేను భయపడుతూ కలవరిస్తూ నా తండ్రి రేత్రి వేళ సమయంలో నైనా నా తండ్రి ఎన్ని రకాలుగా బాధలు శోధనలో ఉన్నారో ప్రభా వాటన్నిటి నుంచి విడుదల కలిగించి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి నా తండ్రి పరిపూర్ణమైన సంతోషాన్ని దయచేయమని ప్రతి ఒక్క గృహంలో శాంతి సమాధానం నైనా దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. ప్రభా స్తోత్రం నైనా జాబ్లో చేరిన వారు నా తండ్రి ప్రభా పర్మనెంట్ కాలేదని వారికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడెక్కడనైనా నా తండ్రి ప్రభా బిడ్డలు జాబుల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను అధికారులు దయపుట్టించి ఏ బిడ్డ ఏ చదువుకొని ఉన్నారో ప్రభా నా తండ్రి ఆ చదువులకు సంబంధించినైనా నా తండ్రి రూపాయి కూడా నేను పెట్టుబడి లేకుండానైనా మంచిగానైనా ప్రభుత్వం హృదయాలను ప్రేరేపించినైనా ప్రభుత్వం ద్వారా నేను ఎంతమంది అధికారులు నా తండ్రి ఈ లోకమంతా ప్రతి ఒక్క చోట నేను ఇక్కడే కాదు నైనా ఎక్కడెక్కడ లోకమంతా ప్రతి ఒక్క అధికారులు ప్రేరేపించబడినైనా బిడ్డల చదువుల విషయంలో నా తండ్రి ప్రభా నా తండ్రి డబ్బులు కట్టి జాబులు తెచ్చుకోలేని జీవితాలు నా తండ్రి ప్రభా వాళ్ళ జీవితాలు నష్టపాలు చేసుకుంటూ అనేక రకాలుగా శైతాన్ శోధనతోనైనా వాళ్ళ జీవితాలు నష్టపాలు అవుతున్నాయి ప్రభా. దొంగలు గాను నా తండ్రి అనేక రకాలుగా నా తండ్రి ప్రభా తయారవుతున్నారయ్యా. అలాగ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ఏ చదువుకుందో మంచి అధికారులకు ప్రేరేపించబడిన తండ్రి ప్రభా ప్రతి ఒక్క హృదయాలను ప్రేరేపించబడినైనా వాళ్ళకి నాన్న జాబ్ వచ్చేదానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి పెట్టుబడి పెట్టి చేయలేని జాబులు ఎన్నో నా తండ్రి ప్రభా బిడ్డలు ఎదురు చూసేవారు ఎంతోమంది ఉన్నారయ్యా. పెట్టుబడి ఉన్నవారు పెడతారు కానీ లేని వారినైనా నా తండ్రి ఎన్నో విధాలుగా రోడ్లమంటే నా తండ్రి ప్రభా అనాథలుగా తిరుగుతున్నారయ్యా. అటు కాదయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క గృహంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కళ్ళు చేతి పని చేసుకునే భాగ్యం ధన్యతను దయచేయండి అయ్యా. ఏదో ఒక విధంగానైనా ప్రతి ఒక్క బిడ్డకు పని అనేది ఉండాలి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా ఏదో ఒక సహాయం అందే భాగ్యాన్ని ధన్యతను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా లోన్ విషయంలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా.
కోర్టు విషయాల్లో కూడా నాయన ఇంకా ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్రభా, వాళ్ళందరికీ కూడా సహాయం దయచేయండి. ఏది నీతి న్యాయం నాయన, నీతి న్యాయం పట్ల నా తండ్రి ప్రభా సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను. న్యాయం నైనా ఓడిపోకూడదు నాయన, న్యాయం గెలవాలి ప్రభా. నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. ఎక్కడ ఇంకా ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా ప్రతి ఒక్క గృహంలో సంతోషంగా ఉండే బాధ్యతను ధన్యతను దయచేయని ప్రార్థన చేస్తున్న వృద్ధులను జ్ఞాపకం చేసుకుని, వితంతులను జ్ఞాపకం చేసుకొని, ఒంటరిగా ఉన్న బిడ్డలకు జంటగా తోడయి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయం దయచేయండి. అప్పులు బాకీలో ఉన్నవారికి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి సంపాదించుకున్న ప్రతి ఒక్క గృహంలో నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైనా సంపాదిస్తున్నారో ప్రభా, వాళ్ళ ప్రతి ఒక్క సంపాదన సమృద్ధిగా ప్రతి ఒక్క గృహంలోనైనా సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించండి. సంతోషాన్ని సమృద్ధి, కష్టంలో సమృద్ధి నా తండ్రి ప్రభా, ఏక మనసు ఏకాత్మకాలుగా అన్నిట్లో సంతోషంగా సమృద్ధిగా నేను ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ పనుల మీద ఏ తలంపుల్లో ఉన్నారో ప్రభావ వాళ్ళకి సహాయం దయచేయండి. బిజినెస్ నడుపుతున్న వారిని నైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఈ రాత్రి వేళ సమయంలో ఎంతమంది బిడ్డలు ప్రయాణం చేస్తున్నారు, భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకి సమృద్ధిగా సహాయం దయచేయండి అయ్యా ప్రభా. చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని, గృహాల్లో ఉండి బిజినెస్లు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంతమంది బిజినెస్ నడుపుకుంటున్నారు వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. జాలాలు కూడా నా తండ్రి ప్రభా రాత్రులు కానీ పగలు కానీ నేను చేపలు పట్టడానికి వెళ్ళే ప్రతి ఒక్క చోట సమృద్ధిగా నా తండ్రి ఆ బిడ్డలు సంపాదించుకోవడానికి సమృద్ధిగా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఎంతమంది బిడ్డలు వెళ్తున్నారు, ఆ బిడ్డలందరూ తిరిగి గృహాలకు చేరేంతవరకు ఏ చెడే బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. తండ్రి ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలయ్యా. నా తండ్రి వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క హస్తంలోకి నా తండ్రి ప్రభ నీ హస్తములుగా మార్చి అతని కృపతోడుగా ఉంచి నేను సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తను వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ హస్తములైనా అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేసే వైద్యాలుగా నాయన నీ హస్తములుగా మార్చి నేను ఆ బిడ్డల సహాయం దయచేయని మంచి వైద్యులుగా తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి క్రికెట్లో కానీ నా తండ్రి ప్రభ ఇంకా ఎన్నెన్ని మ్యాచ్ల్లో నా తండ్రి ప్రభ ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభ నిన్ను ఆశ్రయించి వెళ్తున్నారో వాళ్ళందరూ నా తండ్రి ఎత్తి పట్టుకోండి అయ్యా. ప్రార్థన రిక్వెస్ట్లు ఎంతమంది అడుగుతున్నారో ప్రభా వాళ్ళందరూ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఏ అవసరతలతో ఉన్నారో ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా సహాయం దయచేయండి. అనాథలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తున్న ఎన్నో కుటుంబాలకు మంచి పనులు చేస్తున్నారయ్యా. వాళ్ళందరినీ దీవించండి, వారిని వారి కుటుంబాలు దీవించండి. వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి ఆ బిడ్డలు చుట్టూ కంచెను వేసి కాపుగా ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రభా. మరి ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది కుటుంబాలకు నా తండ్రి ప్రభా సహాయం అందలేదు, ఏ సహాయం అయితే ఆగిపోయిందో బట్ అన్నింటిలో కూడా నాయన వాళ్ళ మనసులో మార్చినైనా వాళ్ళ మనసుకు నా తండ్రి ఆ పనులు కూడా ఆగిపోయిన పనులు కూడా నాయన ముందుకు నడిపించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభ నీ నామానికి మహిమయ్య, నీ నామానికి ఘనతయ్య. పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యే. రాత్రి వాళ్ళ సమయంలో పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. నూతనంగా ఎన్ని శుభకార్యాలు మొదలు పెట్టున్నారో వాటి అన్నింటిలో కూడా నీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నాయన నా తండ్రి ప్రభా నా తండ్రి ఇవే విషపు శ్వాస ఏ ముక్కులకు పోకుండా కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ నామాన్ని హెచ్చింపజేసుకొని నీ నామాన్ని గణపరచుకొని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. నా తండ్రి తినే తాగే ప్రతి ఒక్కటి స్వచ్ఛమైన నీ రొట్టె ముక్కగా స్వచ్ఛమైన నీ ద్రాక్షరసం కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచండి అయ్యా. ఏ విష పదార్థం ఏ కడుపులో పోకూడదయ్యా, సహాయం దయచండి. ఏ కుటుంబాలు విడిపోకూడదునైనా, ఎవరినైనా బయటికి నెట్టేయకూడదయ్యా. తల్లిదండ్రులు క్షేమకరంగా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు అందరు చిన్నులు పెద్దలు అందరు కుటుంబాలకు కట్టబడినైనా సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా సంబంధాలు కుదరకనైనా ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ మంచి జీవితం నాయన నీవు నడిపించి నిన్ను ఆశ్రయించిన వారికి నేను నీ చిత్తం లేని ఏది వద్దునైనా నీ చిత్తమే వాళ్ళ పట్ల నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అతని పోలీస్ ఆఫీసర్లు అందరూ చుట్టుకున్నాను వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క మెల్లులనైనా బిడ్డలను దీవించండి, ఆశ్రదించండి. వారిని వారి కుటుంబాలు దీవించి ఆశ్రదించి వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో ప్రభా ఎవరికి ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా ఎలాంటి శత్రువులు ఆ బిడ్డలు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మిలిటరీ ఆఫీసర్ వారందరికీ కూడా నాయన నీ కృప కాపుదలు తోడుగా ఉంచి వారిని వారి కుటుంబాలు అందరి చుట్టూ కాపుదలు ఉంచమని నాయన దీవించి ఆశ్రదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అనాథ శరణాలను నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను వెయ్యింతలుగా దీవించి ఆశ్రదించండి. నా రోడ్డు మీద నా తండ్రి ఎంతోమంది అనాథలైనా నా తండ్రి మానసికంగా నా తండ్రి మైండ్ లేని పరిస్థితిలో ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా బాధపడుతూ భయపడుతూ జీవిస్తున్నారయ్యా. వాళ్ళు ఎక్కడ కొనుక్కుంటారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, తింటున్నారో తాగటం లేదో కూడా తెలియని పరిస్థితుల్లోనైనా వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్నారయ్యా. వాళ్ళందరూ నా తండ్రి మంచి చోటుకి నడిపించండి అయ్యా. వాళ్ళ సొంత గృహాలకు నడిచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎంతమంది కుటుంబాలు విడిపోయినైనా వాళ్ళకి తెలియకోకుండా నేను రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళందరికీ సహాయం దయచేయండి. వాళ్ళకి సహాయం చేసిన ప్రతి ఒక్క కుటుంబాలని ఎదుటి వారికి లేదన్న వారికి సహాయం చేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని వెయ్యింతలుగా దీవించి ఆస్వాదించమని వారిని వారి కుటుంబాల చుట్టూ కాపుదలించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా ఇంకా నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా
నా తండ్రి ప్రభా సహాయం దయచేస్తున్నారు. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలు దీవించడం, వాళ్ళు చేస్తున్న మంచి పనులన్నింటిలో ప్రతి క్షణం శత్రువు ఎక్కడ ముట్టుకున్నానైనా వాళ్ళ కుటుంబాల చుట్టూ వాళ్ళ వాహనాల చుట్టూ కాపుదలించడం ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి వ్యవసాయదారులు వేసిన ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదలించండి. సమృద్ధిగానైనా పంటలో వచ్చేదాన్ని సమృద్ధిగా రావడానికి సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డకునైనా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి, ఏక మనసు ఏకాత్మను దయచేయండి, నెమ్మది కలిగి ప్రతి ఒక్క బిడ్డ దీవించిన సహాయం దయచేయండి. చేస్తున్న ప్రతి ఒక్క తలంపునైనా నీ తలంపులుగా దయచేయండి. ఏమి చేయాలన్నా కానీ నీ జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. హృదయం అనే మనోనేత్రం తెరవబడండి అయ్యా. ఏ బిడ్డ జీవితం నేను అపవాది వాడబడకుండా కాపాడండి అయ్యా. ఏ బిడ్డని శత్రువు ముట్టకుండా కాపాడమని ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెని వేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఫ్యాక్టరీలు నడుపుతున్న వాళ్ళందరినీ నైనా దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఇంకా ఎక్కడెక్కడ షాపులు నడుపుతున్నారో, చెరువులు గుంటలు నైనా, రొయ్యలు గుంటలు నడుపుతున్నారు ప్రభా, వాళ్ళందరూ కూడా నైనా దీవించండి, ఆశీర్వదించండి. అన్నింటిలో సమృద్ధిగా ఉండే భాగ్యం దయచేయండి. ఎవరి కుటుంబాల్లోనైనా ఏ ఒక్క ధనం కూడా తండ్రి ప్రభా, ఏ గృహంలో ఏ ఒక్క రూపాయి కూడా ఆయన అపవాది దొంగిలించకుండా ఆయన ప్రతి ఒక్క దాంట్లో సహాయం దయచండి. సమృద్ధిగా వాళ్ళ కుటుంబాల చుట్టూ కాపుదలించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. పోదేకాలకు సంబంధించినైనా ఏ కుటుంబాల్లో అసమాధానం జీవిస్తున్నారో ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. ఈ రాత్రి వేళ సంబంధించి ప్రతి క్షణం నీ శాంతి సమాధానం బిడ్డలకు దయచేసి వాళ్ళు దేంట్లో అయితే నలిగిపోతూ బాధపడుతున్నారో వాటన్నిటిలో సమాధానం దయచేసి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. నా తండ్రి నిన్ను ద్వేషించేవారు కూడా నైనా నా తండ్రి నిన్ను ఆశ్రయించకపోయినా పర్వాలేదు, వాళ్ళ కుటుంబాల్లో సంతోషంగా ఆనందంగా ఉన్నారు ప్రభా. ఎప్పుడొకప్పుడు నా తండ్రి వాళ్ళ మనసులు మారుతాయి. మీరు చేసే అద్భుతాలు ఆశ్చర్య కార్యాల పట్లనైనా వారు కూడా నీ పాదాల చెంతకు వస్తారు ప్రభా. తెలిసి తెలియక చేసే ప్రతి ఒక్క పొరపాటును బట్టినైనా క్షమించమని వేడుకుంటున్నానయ్యా. నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. తండ్రి స్తోత్రం నైనా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలైనా ఎన్ని రకాల జాబులనైనా కోచింగ్కి వెళ్ళిన బిడ్డల కన్నైనా మంచి నా తండ్రి ప్రభా, మంచిగా నా తండ్రి ప్రభా వాళ్ళకి కోచింగ్కి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి జాబులు సెలెక్ట్ అయిన బిడ్డలనైనా నా తండ్రి ప్రభా దీవించబడండి, ఆశీర్వదించబడండి. ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదల నా తండ్రి ప్రభా. రేపు ఎగ్జామ్లు రాస్తున్న బిడ్డలందరినైనా నా తండ్రి ఎంతమంది అయితే ఎగ్జామ్లకి ఎక్కడెక్కడ ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి వాటి అన్నింటినీ నీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయండి. ఏ బిడ్డకైతే చదువు అర్థం కాలేదని బాధపడుతున్నారు నాయన ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రభా నా తండ్రి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి. నీ నామను మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభా. స్తోత్రమైన సహాయం దయచేయండి. నా తండ్రి దైవ సేవకులు చేస్తున్న రాత్రి పొగులు చేస్తున్న ప్రతి ఒక్క సేవలోనైనా నా తండ్రి నీ నామాన్ని మహిపరుచుకున్న బిడ్డలో చేస్తున్న ప్రతి ఒక్క సేవలోనైనా వాళ్ళ కుటుంబాలు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాయి ప్రభా, ఆర్థిక పరిస్థితులన్నింటిలో సమృద్ధిగా దీవించి ఆశ్రదించి వాళ్ళు చేసిన పరిచర్య అంతట్లో వారి కుటుంబాలు మంచి ఆరోగ్య నాశనం దయచేసి వాళ్ళతో నడుస్తున్న ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డలందరినైనా నీ కృపలో భద్రపరిచి రాకపోక ప్రయాణం అంతటా నీ కృప తోడుగా ఉంచండి. అక్కడ అపవాది వ్యతిరేకతలు రానియకుండానైనా చేసిన పరిచర్యలో ఇంకానైనా నూతన సంఘాలుగా నేను కట్టబడటానికి సహాయం దయచేయమని, నూతన ఆత్మలుగా పెరగడానికి సహాయం దయచేయమని, లోకమంతా నా తండ్రి ఒకళ్ళనొకళ్ళు దైవ సేవకులు అందరూ నేను ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే మనసుని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అపవాది ఎవరిలో చేరినైనా ఏ బిడ్డకి ఏ విధంగా వ్యతిరేకతలు రానికుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి అందరి మనసులు ప్రశాంతమైన మనసులుగా ఉండడానికి సహాయం దయచేయండి. నా తండ్రి ఆత్మీయ బిడ్డలందరూ నా తండ్రి ప్రభా నీ పరిచయలో వాడబడాలయ్యా. ఒక్క బిడ్డ ద్వారా వేల కుటుంబాలుగా నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా రావాలి ప్రభా. అట్టి ధన్యత అట్టి కృపని ప్రతి ఒక్క బిడ్డ పైన నీ ఆత్మ కృపావరాలను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సో వారితో ఎక్కడైతే అందటం లేదో నా తండ్రి ప్రభా అక్కడ అందటానికి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా ప్రభా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొద్దు ఉండదయ్యా. ఏ బిడ్డ ఎక్కడ ఏ సమస్యలో ఉన్నారో నాకు తెలియదునైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదల సహాయం దయచేయండి. ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క చుట్టూ అంధకార చీకటి ఉన్నప్పటికైనా వాళ్ళని వెలుగులో నింపబడే తండ్రి మీరయ్యా. నా తండ్రి ఆ బిడ్డలకు సహాయం దయచేయండి. ఏది వాళ్ళ హృదయాల్లో ఏ ఆలోచనతో ఉన్నారో ప్రభా ఆలోచనని చిత్తమైతే జరిగించడానికి సహాయం దయచేయండి. అది మంచిది కాకపోతేనైనా నా తండ్రి ఆపండి ప్రభా. ఏ బిడ్డ తెలియనైనా నా తండ్రి ప్రభా చెడు తలంపులతో ముందుకు అడిగేస్తుందో ప్రభా చెడు తలంపులు తొలగించి నీ జ్ఞానం నా బిడ్డకు దయచేసి మంచి హృదయాన్ని దయచేసి నీ వెలుగుతో నింపబడి ఆ బిడ్డ ఏ పని చేయాలో ఏ పని చేయకూడదునైనా అట్టి హృదయం దయచేయండి. భర్తతోటి నా తండ్రి భార్యకు భర్తకు భార్య నా తండ్రి ప్రభా ఎట్టి జ్ఞానం కలిగి బిడ్డల పట్ల నా తండ్రి ఒకరికొకరు సమాధానంగా జీవించే జీవితానికి కావాల్సిన జ్ఞానం ఏంటో దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ ఒక్క క్షణం కూడా నా అపవాది ముట్టకుండా ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం ఆనందం యెహోవా ఆనంద బృందావనాలు కట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడెక్కడనైనా ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నారు ప్రభా వాళ్ళందరికి కూడా నా తండ్రి సహాయం దయచేయమని ఈ సమస్య ఏదైనప్పటికీనైనా నా తండ్రి సమస్యలు తీర్చే తండ్రి మీరయ్యా. నీ నామానికి హెచ్చింపజేసుకోండి. ఇతర దేశాలకు వెళ్ళిన చదువుల్లో జాబుల్లోనైనా
నా తండ్రి ఇంకా ఎన్ని మంచి పనులు వెళ్ళున్నారో వాటన్నిటికి కూడా నీ కృప తోడుగా ఉంచి వాళ్ళందరి చుట్టూ నీకు కంచెను వేసి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభ ఈ రాత్రి సమయంలోనైనా నిద్రించిన తర్వాత నా తండ్రి తెల్లారి లేసే సమయంలో నా తండ్రి ప్రభ నా తండ్రి ఎవరైతే వాళ్ళ పాదాలు ముందు మోపుతారో వాళ్ళ పాదాల కంటే ముందర విజయ వీరుడుగా మీరుండి నా తండ్రి ప్రభ మెట్టగొన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. ఆశీర్వదించండి అయ్యా తండ్రి. వెళ్ళే ప్రతి ఒక్క చోటనైనా ప్రయాణంలో నా తండ్రి ప్రభ ఏ పనుల మీద వెళ్తున్న ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ సెలెక్ట్ అయ్యి సంతోషంగా నా తండ్రి ఈ స్వరం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పన్న నిజమైన నీ స్వరాన్ని నా బిడ్డలు విని దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అయ్యా. నా తండ్రి ప్రభాటి కృపను దయచేయమని సెలెక్ట్ అయ్యి సంతోషంగా విజయం పొందుకొని రావాలి ప్రభా. బయటికి వెళ్తున్న విజయ వీరులుగా నా తండ్రి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ఎన్ని మంచి పనుల మీద వెళ్తున్నారో వాటన్నిటిలో విజయాన్ని పొందుకొని రావాలి ప్రభా. సంతోషంగా ఆనందంగా నాయన గంతులు వేసుకుంటూ ఈ గృహాలకు వచ్చిన నా భార్య బిడ్డలతో సంతోషంగా పాలు పంచుకోవడానికి సహాయం దయచేయమని అటు కృప నా బిడ్డలపైన అభిషేకించమని వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లోనైనా మీరు వచ్చి రాకడలో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు రేపు ఉదయకాల సమయంలో కూడా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు, పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్న బిడ్డలు కానీ నా తను నూతనంగా శుభకార్యాలు మొదలుపెట్టిన ప్రతి ఒక్క శుభకార్యాలన్నింటిలో వాళ్ళకి కావాల్సిన ఆశీర్వాదాలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని నాయన. తినే భోజనం కానీ ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది పస్తున్నారు వాళ్ళకు కూడా సహాయం దయచేయండి ప్రభా. ఎవరు పస్తుండకూడదు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా కడుపు నిండా భోజనం తినాలయ్యా, సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళకి లేదన్న వారికినైనా సహాయం దయచేసి ప్రతి ఒక్క కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. లైవ్లు నడుపుతున్న ఈ ఛానల్ నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించమని నైనా మీరు వచ్చి రాకలు ఎత్తమని గుంపులో ఉండేంత వరకు ఎవరిని ఈ లోకం మీద ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రతి ఒక్క సమయం రాకపోకలు ప్రయాణం అంతట్లో ఉదయం సాయంత్రం అంతానైనా నా తను ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా కాపుదలు ఉంచమని, అన్నిట్లో సమృద్ధిగా ఉంచమని, అన్నిట్లో నీ కృప తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రియ పరలోక మా తండ్రి ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను.